ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము, బయటికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ముక్కలు ముక్కలు పరేయడము, ఇదంతా పాత పద్ధతి. ఇంటి ముందే పాతి పెట్టేసి దాని మీద ముగ్గేయడం ఎరైటీ. ఇది అనంతపూర్లో జరిగిన హిత్తర్లో హత్తర్. భార్యకి వేరొకరితో అక్రమ సంబంధం. ఇది తెలిసిన భర్త గొడవ పెట్టుకున్నాడు. నాకే అడ్డం వస్తావా నిన్ను అని చెప్పి తాగిన మత్తులో ఉన్న భర్తని రోకల బండతో మోది ఫసక్. తర్వాత ఇంటి ముందే పాతి పెట్టేసింది గుంత తీసి. ఇదంతా తన కూతురికి తెలుసు. కూతురు చూసింది. అయినా సరే అమ్ముకూచి కదా, ఎవ్వరికీ చెప్పలేదు. పాతి పెట్టేసింది. దాని మీదే కల్లాపు చల్లింది. దాని మీదే ముగ్గులు వేస్తుంది. సుఖంగా తన అక్రమ భర్త వాడితో సుఖంగా ఉంది. ఈ కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది. కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వేరొకడెవడో అబ్బాయి ఈ కూతురికి తగులుకున్నాడు. వీళ్ళిద్దరికి లవ్వో లస్కో ఏదో జరుగుతుంది. ఇది గమనించిన ఈ మొగుడిని లేపేసిన తల్లి ఉంది కదా, నువ్వేంటి చేసేది? ఏమనుకుంటున్నావు? మన వంశం ఏంటి? మన నిజాయితీ ఏంటి? మన పతివృతులం కాదా అని అడిగింది. అప్పుడు బేబీ ఏం చెప్పింది? నువ్వు చేసిందే కదా నేను కూడా చేసింది, ఇందులో కొత్త ఉంది అని చెప్పింది. ఇలా ఇద్దరికి డిష్యూమ్ జరిగింది. అప్పుడు అమ్మాయి ఏం చేసింది? నువ్వు డాడీని పాతి పెట్టావు, నాకు తెలుసుగా, అది నేను అందరికీ చెప్తా అని చెప్పి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏ గలత్ కామ్ మేనే కియా అని చెప్పేసింది. ఎందుకు చేసావంటే కూడా చెప్పేసింది. నాకు వేరే లస్కగాడు ఉన్నాడు, వాడికి వీడు అడ్డం వస్తున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు, అందుకని బిషా అని వేసేసాను. ఎక్కడెక్కడో పాతి పెడితే డౌట్లు వస్తున్నాయి, పోలీస్ కుక్కలన్నీ వేటాడి పట్టుకుంటున్నాయి, అందుకే ఇంటి ముందే పాతి పెట్టా, డౌట్ రాకుండా కల్లాపి చెల్లి ముగ్గులు కూడా వేస్తున్నా అని చెప్పేసింది. మరి ఈ పిల్ల నిబ్బి కూడా చెప్పేసింది, నేను వేరొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, దానికి మా అమ్మ నన్ను అడ్డుపడింది, అందుకే మొత్తం కక్కేసా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పింది. ఏం చేస్తారమ్మా? కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత 5,000 జరిమానా చేస్తారు, 3 నెలలు జైల్లో ఉండి వస్తారు, అంతే. ఏం కాదు. సుఖంగా మీరు ఎంజాయ్ చేయండి.